క్యాంపస్ ఇంటర్వ్యూలో కానీ స్టేజ్ మీద అవకాశం అందరూ చెప్పండి. లేచి నించు. సో హల్లెలూయా. లేచి నించున్నాం ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ జీసస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ, సమస్త ఘనత, సమస్త ప్రభావము ప్రభువా, నాకు ఏదైతే నీవు ఇచ్చావు ప్రభువా, అదంతా సమస్తము నీ నామానికి కలుగును గాక. నీ నామం మాత్రమే హెచ్చించబడును గాక. నీ నామం మాత్రమే ఘనపరచబడును గాక. తండ్రి నీకు స్తోత్రం. ఇక్కడ మమ్మల్ని పంపించి ఉన్నావంటే ఈ ప్రాంతంలో, ఈ యొక్క ఆవరణంలో నీవు ఇక్కడ జరిగించబోయే కార్యాలు గొప్పవి, అవి దొడ్డవి అని చెప్పి నీవు చెప్పి ఉన్నావు ప్రభు నీ వాక్యములో. యేసయ్య, నేను మాట్లాడుతుండగా నా నోటికి ఇదిగో ప్రభు ఇక్కడ అనేకులు ఈ వాక్యం పొందుకున్నాను గాక అని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే చేతుల పైకి జస్ట్ ఒక 2 minutes. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సియోనులో ఆయన విడుదల ఉంటదంట. హల్లెలూయా. అందరు చెప్పండి సియోను. సియోన్ అంటే సంఘము. సియోం అంటే సియోను అంటే సంఘం అని చెప్పండి. సో సంఘములో దేవుడు ఏం పెడతాడంట? విడుదల అని చెప్పండి. మళ్ళీ చెప్పండి, విడుదల. సో చాలా మందికి విడుదల కావాలా, సమృద్ధి కావాలా, డబ్బులు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, అన్నీ కావాలి. కానీ వాళ్ళు చర్చ్కి రారు, టైం తీయరు, మరి ఈ వాక్యానికి సమయం తీయరు. సో అలాంటి వాళ్ళ కొరకు ఈరోజు వాక్యము. హల్లెలూయా. మంచి వాక్యం వినాలి. నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు, కానీ హల్లెలూయా. సో అలాగే ఒక 2 minutes లేచి నిల్చోండి. Come on, continue the same song which you're singing. Be there and start singing. Continue. ఆరాధనా ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా. ఆరాధనా చెప్పండి అందరు. హల్లెలూయా. అందరు ఒక మాట చెప్పండి. యేసయ్యా, నా ప్రతి పాపమును క్షమించండి, నన్ను విడిపించండి, నన్ను బలపరచండి, నాకు ఆరోగ్యము దయచేయండి, నా రహస్య పాపాలు నన్ను క్షమించు ప్రభువా, నేను పశ్చాత్తాపడుతున్నా, నన్ను బలపరచు ప్రభువా, యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చొని దేవుని వాక్యం విందాం అందరం. మందిరము అని చెప్పండి. మళ్ళీ చెప్పాలి, మందిరము. సంఘము అని చెప్పండి. సౌండ్ పెంచండి కొంచెం. సంఘం అని చెప్పండి. ఇంక్రీజ్, కొంచెం ఇంక్రీజ్ చేయండి వాళ్ళు. ఓకే, చాలు. గలతీయులు 5:1. ఈగో తగ్గి. గలతీయులు 5:1. చాలు చదువు. 1 second. Be fast. 1 second. Galatians 5:1. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి చాలు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేసి ఉన్నాడు? స్వాతంత్రులుగా చేసి. స్వాతంత్రము అని చెప్పండి. స్వతంత్రుడు అని చెప్పండి. స్వతంత్రుడు. హల్లెలూయా. మళ్ళీ చదవండి. అంటే దేని నుంచి క్రీస్తు స్వతంత్రుడిగా చేసి ఉన్నాడు అంటే, మనిషి నువ్వెవరివి అంటే ముందు క్రైస్తవుడు ఏమంటాడంటే నేను పాపిని. ఏమంటాడు? నేను పాపిని. అయితే క్రీస్తు ఎప్పుడైతే వచ్చి సిలువలో చనిపోయి ఆయన మరణించాడో మనిషి కొరకు, మరి ఆ మనిషిని దేవుడు ఆ పాపముల నుండి విడిపించి ఆ మనిషిని నీతిమంతుడుగా చేయడానికి యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. క్రైస్ట్ డైడ్
బికాస్ హీ వాంట్ టు మేక్ యూ రైచియస్. హల్లెలూయా. హల్లెలూయా. ఓబద్యా 1:17. ఓబద్యా 1:17. బుక్ ఆఫ్ ఓబద్యా 1:17 చదవాలి. బుక్ ఆఫ్ ఓబద్యా 1:17. అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును. మళ్ళీ చదవాలి. అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును. ఈ సంఘం పేరేంటి పెట్టారా? జీసస్ క్రైస్ట్ ప్రేయర్ పవర్ మినిస్ట్రీస్. ఓకే, జీసస్ క్రైస్ట్ ప్రేయర్ పవర్ మినిస్ట్రీస్. అయితే దేవుడు ఈ సంఘానికి ఏమని పేరు పెడుతున్నాడంటే సియోను కొండ చదవమ్మా. ప్రతిష్ఠిత మగును. ప్రతిష్ఠిత మగును. సో సియోను కొండని దేవుడు ఏమని చెప్తున్నాడు? సో ఇది ఒక ఎలాంటి పర్వతం అంటే స్పెషల్ పర్వతం, ఇది ఒక స్పెషల్ ప్లేస్ అని చెప్తున్నాడు. హల్లెలూయా. కొంతమంది పొందుకుంటున్నారు ఈ మాట. ఆమేన్. మీరు స్పెషల్ ప్లేస్ లో ఉన్నారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, యు ఆర్ ఇన్ ఎ స్పెషల్ ప్లేస్. ఆమేన్. నీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు స్పెషల్ ప్లేస్ లో ఉన్నావు. స్పెషల్ ప్లేస్ లో. హల్లెలూయా. హల్లెలూయా. క్లాప్ టు జీసస్. మళ్ళీ చెప్పండి, చదవండి. ఓబద్యా 1:17. సియోను కొండ ప్రతిష్ఠిత మగును. సియోను కొండ ప్రతిష్ఠిత మగును. తప్పించుకొని వారు దాని మీద నివసింతురు. ఆ యాకోబు సంతతి వారు తమ స్వాతంత్రములను స్వతంత్రించుకొందురు. మళ్ళీ చదువు. సియోను కొండ ప్రతిష్ఠిత మగును. తప్పించుకొనిన వారు ఆ దాని మీద నివసింతురు. ఆగండి. యాకోబు అంటే ఒక ఆ మైక్ ఇచ్చే, గివ్ మీ దట్ మైక్. థ్యాంక్ యూ. చదవండి. తప్పించుకొని వారు దాని మీద నివసింతురు. ఆ. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వాతంత్రించుకొందురు. సో దేవుని మందిరంలో దేవుడు ఇక్కడ ప్రతిష్ఠించి ఆ పర్వతాన్ని, ఆ ప్లేస్ ని స్పెషల్ ప్లేస్ చేసి, ఇంగ్లీష్ లో ఏమంటది అంటే అపాన్ ద మౌంట్ జయన్ దేర్ షల్ బి డెలివరెన్స్ అని ఉంటుంది. ఉందా? తెలుగులో రావచ్చు. అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును. తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వాతంత్రించుకొందురు. కంటిన్యూ. ఇంగ్లీష్ లో, తెలుగులో అది లేదు. అపాన్ ద మౌంట్ జయన్ దేర్ ఇస్ డెలివరెన్స్ అనే పదం లేదు. డెలివరెన్స్ అని. హల్లెలూయా. మరియు హెబ్రోలు 12:2 12:22. దేవుడు ఈరోజు మీ అందరికి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయన యొక్క ప్రతిష్ఠించబడిన పర్వతం మీద పెట్టి నేను విడిపించడానికి దేవుడు ఇక్కడ తీసుకొచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సెడ్ డెలివరెన్స్. విడుదల అని చెప్పండి. విడుదల అని చెప్పండి. నాకు విడుదల అని చెప్పండి. స్వస్థత అని చెప్పండి. సమృద్ధి అని చెప్పండి. ఆరోగ్యం అని చెప్పండి. హల్లెలూయా. సో when I'm saying this word, upon the Mount Zion there is deliverance అని ఎప్పుడైతే ఈ మాట పలుకుతున్నానో దేవుడు ఇక్కడ కొంతమంది పురుషులను విడుదల ఇవ్వబోతున్నాడు. గట్టిగా గట్టిగా హల్లెలూయా. చదవండి. ఇప్పుడైతే సియోనను కొండకు జీవము గల దేవుని పట్టణమునకు, అనగా సియోను కొండ అంటే ఏంటి? జీవము గల దేవుని. ఇందాకేం చదివాము? సియోను కొండ ఎలాంటి పర్వతము? ప్రతిష్ఠించబడిన పర్వతం. ప్రతిష్ఠించబడిన పర్వతం అంటే ఏంటి? స్పెషల్ ప్లేస్. అంటే మేబీ నీ ఇల్లు నీకు స్పెషల్ ప్లేస్ కావచ్చు, నీ బెడ్ నీకు స్పెషల్ ప్లేస్ కావచ్చు, నువ్వు భోజనం చేసే ఆ బల్ల నీకు స్పెషల్ ప్లేస్ కావచ్చు. కానీ ఇక్కడ బైబిల్లో ఏం చెప్తున్నాడంటే దేవునికి ప్రతిష్ఠితమైన స్థలం ఏంటంటే మందిరం. మందిరం. ఎప్పుడైతే నువ్వు ఈ మందిరం లోపలికి వస్తావో నువ్వు ఆయన స్పెషల్ ప్లేస్ లో ఉన్నట్టు. Hallelujah. When you come to church, you are in a special place. Amen. And when you are in a special place, special miracles will happen. Amen. నువ్వు ఎప్పుడైతే ప్రతిష్ఠించబడిన మరి ఇట్లాంటి మందిరంలో ఈ ప్లేస్ లో ఉంటావో దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆ వ్యాధి స్వస్థతగా మారుతుంది. ఆ అప్పు దేవుడు తీసేస్తాడు. ఆ గొడవలు తీసేస్తాడు ఇంట్లో. మీరు దేవుని పని చేస్తే దేవుడు మీ పని చేస్తాడు. సాతాను చూడని చిచ్చు పెడతా ఉంటాడు. చిన్న మాట ఎవరైనా అన్నట్టు ఒక్కొక్కరు అరుస్తారు కదా. శాంతిగా ఉండాలి మనం. హల్లెలూయా. చదవండి. ఇప్పుడైతే సియోను ప్రొఫెటిక్ మెసేజ్ బ్రదర్, ఇది రాసుకోవాలి. నేను చెప్పే మెసేజ్ మీ చర్చ్ గురించి.
సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు. ఆగండి. నెంబర్ 2, సియోను కొండకి దేవుడు ఏమని పిలుస్తున్నాడు? జీవము గల దేవుని పట్టణము. జీవము గల దేవుని పట్టణము అంటే ఒక నూతన యెరూషలేము, నూతన పట్టణము. అయితే ఇక్కడ దేవుడు దేన్ని అంటున్నాడు అంటే సంఘాన్ని అంటున్నాడు. హల్లెలూయా. చదవండి. అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు. ఆగండి. ఈ సియోను ప్రతిష్ఠితమైన పర్వతం మీద ఎవరుంటారంట? వేవేల కొలది దేవదూతలు. ఆమేన్. మళ్ళీ చదవండి. వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. సో సంఘమునికి నువ్వు వస్తున్నావు అంటే నువ్వు ఎక్కడికి వచ్చి ఉన్నావు? మరి శ్రేష్టమైన రక్తము దగ్గరికి నీవు వచ్చి ఉన్నావు. చూడండి, బయట దురాత్మలు ఉన్నాయి, చేతపడి శక్తులు ఉన్నాయి. మీరు అంటారు, బ్రదర్ నాకు మా ఇంట్లో వాళ్ళే చేశారు, మా వాళ్ళే చేశారు, బ్రదర్ వాళ్ళే చేశారు. నువ్వు గనక మందిరం సీరియస్ గా వచ్చావు అనుకో, ఆ విచ్ క్రాఫ్ట్ ఏమి నీ లైఫ్ లో పనిచేయదు. ఆ దురాత్మలు పనిచేయదు. ఆ దయ్యం నీ దగ్గరకు వచ్చిందనుకో అది రిటర్న్ వెళ్ళిపోతుంది. ఎందుకు? నీ మీద ఏముంటది? చదవమ్మా బ్రదర్, వాల్యూమ్ బాగుంది ఇప్పుడు దాకా, ఏం టచ్ చేయదు. వేవేల కొలది దూతల యొద్దకును. ఎక్కడికి వచ్చి ఉన్నారు? వేవేల. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ వేవేల కొలది దేవదూతలు ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఓకే. కీర్తనలు 92:13. దేవుని మందిరం అని చెప్పండి. దేవుని మందిరం. దేవుని ఆలయం అని చెప్పండి. దేవుని ఆలయం. దేవుని మందిరము సత్యానికి పునాది. హల్లెలూయా. హౌస్ ఆఫ్ గాడ్ ఇస్ ఎ ఫౌండేషన్ టు ద ట్రూత్. చదవండి. కీర్తనలు 92:13. 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఆగండి. వర్ధిల్లుట అనేది మనిషికి ఎక్కడుంది? బ్రదర్ నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం, బ్రదర్ నా ఇల్లు కట్టుకోవాలి, బ్రదర్ నాకు డెలివరెన్స్ కావాలా, జాబ్ లేదు, ఇంట్లో డబ్బులు లేవు, విడుదల లేదు, ఏం లేదు. అయితే నీకు ఎక్కడ రావాలి బ్రదర్? నువ్వు దేవుని మందిరం. సో మీ సండే, ఎవ్రీ సండేనా మీ చర్చ్? సో ఎవ్రీ సండే మీరు ఎక్కడ ఉండాలా? సో పీటర్ లాజర్ బ్రదర్ మీరు చెప్తారా? లేదు బ్రదర్ నాకు ఈ సండే నేను ఊరు వెళ్తున్నాను, లేదు బ్రదర్ ఈ సండే టైం లేదు, లేదు బ్రదర్ ఇక్కడ వెళ్తున్నా అని చెప్తారా? చెప్పొద్దు. సో ఎవ్రీ సండే మీరు ఏం చేయాలి? 13 చదవమ్మా మళ్ళీ. యెహోవా మందిరములలో. యెహోవా మందిరములో. మందిరము బయటనా? మందిరం లోపల? మందిరం లోపల. దేవుడు ఎక్కడ ఉన్నాడు? మందిరంలో ఉన్నాడు. హల్లెలూయా. అయితే మందిరములో ఏముంటదంట? నాటబడిన వారై. అయితే రావడం ఇంపార్టెంట్ కాదు. చాలా మంది అంట ఒక నెల వస్తారు, ఆ అద్భుతాలు జరగట్లే, విడుదల జరగట్లే, ఆ దయ్యం పోట్ల ఆ స్వస్థత జరగట్లే. వస్తా ఉండు. ఎప్పుడైతే నువ్వు మందిరానికి అంటు కట్టబడి వస్తా ఉంటావో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో వచ్చి సహవాసం చేస్తాడు. ఆమేన్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీ లైఫ్ లోకి వచ్చి సహవాసం చేస్తాడో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఆయన నీ యొక్క వ్యాధిని తీసివేస్తాడు, ఆ నొప్పిని తీసివేస్తాడు, ఆ డివోర్స్ అప్పుడు దాకా జరిగే డివోర్స్ ఆపేసి మనశ్శాంతినిచ్చి కుటుంబంని దేవుడు కొరకు నిలబడేటట్టుగా ఆయన చేయగలరు. హల్లెలూయా. ఎస్, దట్ ఈస్ అ గ్రేట్ గాడ్. నమ్మాలా ఈ దేవుణ్ణి. సాతాను అబద్ధాలు చెప్తా ఉంటాడు, ఈ దేవుడు స్వస్థపరచడు, ఈ దేవుడు విడిపించడు, ఈ దేవుడు బలపరచడు, ఈ దేవుడిని ముందుకు తీసుకెళ్ళడు. డెవిల్ ఈస్ ఎ లయర్. గొప్ప ప్రవచనం ఏంటి తెలుసా? ప్రవక్త వచ్చాడు, కరెక్ట్ నేను ప్రొఫెసీ చెప్తా. అంతకంటే మరి శ్రేష్టమైన ప్రవచనం ఏంటంటే ఈ వాక్యం. ఈ వాక్యం నీవు దీన్ని ఓపెన్ చేయట్లే, ఈ బైబిల్ అనే ఒక పుస్తకాన్ని నువ్వు తెరవట్లే, మరి నీ లైఫ్ ఎలా వర్ధిల్లుతుంది? దీన్నంట దివారాత్రంలో ధ్యానించాల, దివారాత్రం చదవాల, డే అండ్ నైట్ చదవాల. ఇక్కడ వచ్చినప్పుడు
అవును అవును ఆమెన్, అవును చదవాలి కదా అనుకుంటాం. అదే ఇంటికి వెళ్తే బైబిల్ లేదు, ఏం లేదు. మొబైల్, ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్, లేదా సీరియల్, లేదా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం. ఎందుకు? ఇది జీవం గల మాట. ఈ జీవం గల మాట నిన్ను విడిపిస్తుంది. ఆయన భూమిని మాట చేత సృష్టించాడట. ఆ మాటను నీకు ఇచ్చాడు. ఆ మాట పట్టుకుంటే నీ జీవితాన్ని నువ్వు ఎటు కావాలంటే మార్చుకోవచ్చు అంట. హల్లెలూయా. యు కెన్ టర్న్ యువర్ లైఫ్. చదవండి. మన దేవుని ఆవరణములను వర్ధిల్లుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన వర్ధిల్లుట అంటే ఏంటి? సమృద్ధి అని చెప్పండి. సమృద్ధి. మీ ఎవరికి వద్దా డబ్బులు? సమృద్ధి వద్దా? అందరు చెప్పండి. మరి ఏం చెప్తారు బ్రదర్? సమృద్ధి అని నిద్రపోతున్న నిద్ర వస్తుంది బ్రదర్. ఆ దురాత్మ కొడుతుంది, అలవాటు అయిపోయింది. ఎవరికి రోషం లేదు. నేను విడిపించబడాలా, నాకు స్వస్థత జరగాల, నా జీవితం మారాలా, నా కుటుంబం మారాలా, ఏదో ఒకటి జరగాల. దేవుడు ఒక ప్రవక్తకి ఒక ప్లేస్లో పంపాడు అంటే ఆ ప్రవక్త ద్వారా కార్యాలు చేస్తాడు అక్కడ. మీరు నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రవక్త విధవరాల ఇంటికి వెళ్ళాడో ఏమైంది? ఆ విధవరాల ఇంట్లో అప్పం అయిపోతాయి. ముందు ఏమన్నాడు? అప్పం నాకు ఇవ్వు. ఎప్పుడైతే అప్పం ఇస్తాడో ఏం జరుగుతుంది? ఆమె లైఫ్లో సమృద్ధి వస్తుంది. సో ప్రవక్తలు ఎక్కడుంటే అక్కడ ఏం ఓపెన్ అవుతుంది? సమృద్ధి. హల్లెలూయా. చదవండి. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు. సాతాను అంటాడు, ఈ దేవుడు అబద్ధికుడు, ఈ దేవుడు నిన్ను స్వస్థపరచాడు, ఈ దేవుడు విడిపించాడు. ఏమి ఏసునామా ఏం ప్రేయర్ చేస్తావు? ఏసునామా ఆపే ప్రార్థన. ఏం ప్రార్థన చేస్తావు? చాలా మందికి ప్రార్థన కూర్చోగానే నిద్ర వస్తుంది. అవన్నీ ఏంటంటే దురాత్మలు. నీకు ప్రేయర్ చేయనీయవు. ఒకవేళ నువ్వు గనక ప్రేయర్ చేస్తే నీ ఇంట్లో నీ హస్బెండ్ మారిపోతాడు, నీ పిల్లలు మారిపోతాడు, నీ భర్త మారిపోతాడు, నీ కుటుంబంలో దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రేయర్ చేయని చాలా మంది ఆ పాపంలో అలాగే బతుకుతారు. కొంతమంది ఇక్కడ వాక్యం చెప్తున్నా, కొంతమందికి నిద్ర వస్తుంది. సో సైతాన్ వాక్యం వినాలి. హల్లెలూయా. చదవండి. ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. అంటే నువ్వు కనుక అంట దేవుని మందిరంతో సంబంధం పెట్టుకొని దేవుని మందిరంకి చర్చికి వెళ్తున్నావు ఏం జరుగుతుంది బ్రదర్? అయితే ఇది ఆన్సర్. చర్చికి వెళ్తే ఏం జరుగుతుంది అంటే నీవు నీ వృద్ధాపంలో ఎలా ఉంటావు అంటే టెన్షన్ లైఫ్ ఉండదు. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, బలంగా ఉంటావు, ఫలిస్తావు. హల్లెలూయా. ఏం జరుగుతుంది బ్రదర్ అంటే మళ్ళీ చదువు. ముసలితనమందు దాని ముందు యు షుడ్ రీడ్ బిఫోర్ ఆల్సో. ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. అంటే యాజ్ లాంగ్ నీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ జాయింట్లు పనిచేయట్లేదు బ్రదర్. 30 ఏళ్ళు అయిపోయింది, 40 ఏళ్ళు అయిపోయింది, ఇంకా పెళ్లి కాలేదు. ఎంతమంది వివాహాలు జరగలేదు? చేయటం మ్యారేజెస్ ఎవరికన్నా జరగలేదు. ఇంకా 30 ఇయర్స్ అయిపోయింది, 35 ఇయర్స్ అయిపోయింది. ఎంత ఏజ్? తెలుగు వచ్చు కదా నా బాధ? ఓకే. హల్లెలూయా. సో దేవునికి వెతకాల. చాలా మంది వెతకరు దేవుడికి. చాలా మందికి ఈ వాక్యంతో సహవాసం ఉండదు, ఈ బైబిల్ చదవరు, దీన్ని ఓపెన్ చేయరు. ఆదికాండంలో ఏముందో తెలియదు. ఓన్లీ కీర్తనలు 23వ అధ్యాయం చదువుకుంటారు. ఆమేన్ హల్లెలూయా ఇది నెరవేరాలి అంతే. లేదా దైవజనుడు వచ్చి చెయ్యాల, లేదా ఆయన నూనె పోయాలి. ఇక్కడ ఏం కాదు, ఆ నూనె ఇక్కడి నుంచి ఇక్కడ కాడుతుంది అంతే. ఒకవేళ నీకు కనుక దేవుడితో రిలేషన్షిప్ లేదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీకు ఆ పాపం, ఆ చీకటి శక్తి, ఆ దురాత్మ నుండి విడుదల పొందాలి అంటే నువ్వు డ్రామా చేసినావు అనుకో, దేవుని మందిరంకి వచ్చి చప్పట్లు కొడుతున్నావు, వర్షిప్ చేస్తున్నావు, అక్కడ ఇక్కడ చూస్తున్నావు, ఏం జరుగుతుందో చూసామని కొంతమంది వచ్చారు. ఏమవుతుంది? ఏం జరగదు నీ లైఫ్లో. చదవాలి. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టించు. అయితే ముసలితనం కూడా అంటే వృద్ధాపంలో కూడా నువ్వు ఎలా ఉంటావు అంటావు? ఫలించేటట్టుగా ఉంటావు అంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు దేవుని మందిరానికి వస్తే నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడంట. నీకు సామాన్య మనిషికి వేలు చూపిస్తాడంట.
నువ్వు ఇతరుల నుండి వేరుపరచబడతావంట. నార్మల్ గా ఉండదంట నీ లైఫ్. దేవుని వెతుకుతే గనక నీ లైఫ్ నార్మల్ గా ఉండదు. ఎందుకంటే ఆయన వాక్యములో వెలుగు ఉంది. ఆ వాక్యాన్ని చదువుతుంటే ద మోర్ యు రీడ్ వర్డ్ ద మోర్ లైట్ యు రిసీవ్. ఆ వాక్యాన్ని నువ్వు ఎంత చదువుతావు, ఎంత తీసుకుంటున్నావో అంత దేవుని వెలుగును పొందుకుంటావు. హల్లెలూయా. చదవండి కీర్తనలు 118:26 తొందరగా. రాసుకోవాలి. మంచి మెసేజ్. దేవుని మందిరంలో ఏం జరుగుతుంది, ఎవరన్నా అడుగుతారు కదా ఏం జరుగుతుంది దేవుని మందిరం వెళ్తే, ఈ ఆన్సర్ చెప్పండి, ఈ వాక్యం చూపించండి. చదవండి. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందును. ఇంకోటి, నువ్వు యెహోవా నామాన్ని ప్రేమించి, దేవుణ్ణి ప్రేమించి నువ్వు చర్చికి వెళ్తావు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, వీళ్ళిద్దరే లాజర్ బ్రదర్, పీటర్ బ్రదర్, వీళ్ళిద్దరే చైర్స్ వేస్తున్నారా, వీళ్ళిద్దరే మైక్ పెడుతున్నారా, వీళ్ళిద్దరే పని చేస్తున్నారా, మేము వచ్చి కూర్చొని వెళ్తాం. అలా ఉండొద్దు. ఎలా ఉండాలా? ముందు రావాలా, మ్యాచ్ చేయాలా, దేవుని మందిరాన్ని ప్రేమించాలా, ఈ పని చేయాలా. ఏం చేయాలి బ్రదర్? ఆయన దైవజనుడు, మీకు ఇక్కడ రండి బ్రదర్, లాజర్ బ్రదర్ కమ్ హియర్, ఇక్కడ రావాలి. ఈయన మీకు రిలేటివ్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఈయన ఎవరు? మీ చర్చ్ గట్టిగా కాపరి. ఎవరు? సంఘ పాస్టర్. సో కాపరుల మీద దేవుడు ఏం పెడతాడంట? ఆయన అభిషేకము, ఆయన ఆత్మ. ఈయన మీకు అన్న కావచ్చు, హస్బెండ్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఈయన నీకు రిలేటివ్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు ఒక్కసారి మందిరం ఇచ్చిన తర్వాత ఈయన మీద బాధ్యత వచ్చింది, ఒక రెస్పాన్సిబిలిటీ దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ఈయనకి ఏం చేయాలా? ఈయన గురించి ప్రేయర్ చేయాలా. ఏం చేయాలి? రెండవది ఇంకోటి ఏం చేయాలా? గణపరచాలా, హానర్ చేయాలా. ఏం చేయాలా? ఈయన దగ్గర ఏం తెలియదు, ఈయన మాట ఈయనేదేంది నేను చెప్పేది, ఆయన నన్ను తిడితే నేను ఎందుకు పడతా. అట్లా ఉండొద్దు. నేను నిజాలు చెప్తున్నా మీకు, అవునా కదా బ్రదర్? నిజం చెప్పండి. ఈయన ఒక దైవజనుడు, అభిషేకం ఈయన మీద ఉంది. ఈయన ప్రేయర్ చేస్తే ఇప్పుడు మీ ఆత్మలు అన్నిటినీ ఈయన కాస్తున్నాడు. స్పిరిచువల్ ఆత్మలో ఈయనకి దేవుడు అధికారం ఇచ్చిండు. సో మీ లైఫ్లో ఏ వ్యాధి ఉన్నా, ఏ కష్టం వచ్చినా ఈయన ప్రేయర్ చేసే కార్యాలు జరుగుతాయి ఇక్కడ. హల్లెలూయా. నమ్మాలి మీరు. హల్లెలూయా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? దైవజనుడికి సహాయంగా ఉండాలి. ఆర్థిక సహాయము, ప్రార్థన సహాయము, ఆశీర్వదించబడేటట్టుగా ఉండాలి ఈయనకి. అంతేగాని ఈయనేంది, ఈయన మాట విన్నాడు అని ఈయన అనొద్దు. హల్లెలూయా. కూర్చోండి, చదవండి. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమందును గాక. సో ఇప్పుడు నువ్వు మందిరానికి దేవుని నామాన్ని బట్టి వస్తున్నట్టయితే నీ మీద ఏమొస్తుందంట? ఆశీర్వాదం. ఆశీర్వాదం అని చెప్పండి. ఏం జరిగింది బ్రదర్ అంటే ఆశీర్వాదాలు వస్తాయి. వినట్లే మీరు ఈ మాట. ఈరోజు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఆశీర్వాదం వస్తుంది. ఆ కన్నుని గర్భము కంటది. దేవుడు స్వస్థపరుస్తాడు. జాబ్ లేని వారికి జాబ్ వచ్చును. మే గాడ్ డు మిరకల్స్ ఇన్ జీసస్ నేమ్. నేను ప్రవచిస్తున్నాను నా శరీరమైన యేసుక్రీస్తు నామమున. దేవా, ఎవరైతే నీ పేరట వచ్చారో ప్రభువా, వారికి ఆశీర్వాదములు విడుదల చేయండి. ఆశీర్వాదములు విడుదల చేయండి. ఏ ఆశీర్వాదం కొరకైతే వారు ఎదురు చూస్తున్నారో అయ్యా, ఆ ఆశీర్వాదాలు విడుదల చేయండి. ఐ ప్రొఫెసై లెట్ ద బ్లెస్సింగ్స్ రెస్ట్ అపాన్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. లెట్ us read, కంటిన్యూ. మత్తయి 18:20. తొందరగా మంచి వాక్యం. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉందునని చెప్పాను. అర్థమవుతుందండి వాక్యం? సో దేవుని మందిరం అంటే ఏంటి? నేను మీకు మందిరం యొక్క స్పెషలిస్ట్ గురించి చెప్తున్నా, అండ్ ఆ మందిరంలో దేవుడు ఎలా పనిచేస్తాడో చూపిస్తున్నా. ఈ బోధ కనుక మీకు తెలియదు అనుకో, ఇది కనుక మీరు నేర్చుకోలేరు అనుకో, ఆ దైవజనుడు ఇంత చెప్పడం సొల్లంతే ఎందుకో, వచ్చి నూనె వేయండి, ప్రేయర్ చేయండి, పంపించండి అంటావా? లైఫ్ లాంగ్ నీ లైఫ్ అలాగే ఉంటుంది, మారదు. ఈ వాక్యం నేర్చుకుంటే నువ్వు ఫలించబడతావు. హల్లెలూయా. ఈ గ్రంథం రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తులు పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి రాసిన గ్రంథం ఇది. హల్లెలూయా. సో ఆ గ్రంథాన్ని నువ్వు చదువుతున్నావు. సో దాన్ని ద మోర్ యూ టేక్, ఎంత చదువుతావు, ఎంత వింటావు, ఒబీడియన్స్. చాలా మందికి ఒబీడియన్స్ ఉండదు.
ఒకటి చెప్తే ఒకటి చేస్తారు, లైట్ తీసుకుంటారు, వినరు. చదవండి. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉండునని చెప్పాను. సో దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇంట్లో ఉన్నా అని అంటున్నాడా? చెప్పాలి. నీ ఇంట్లో ఉన్నాడా దేవుడు? మందిరంలో. మందిరం అని చెప్పండి. మందిరం. మళ్ళీ చెప్పాలి. మందిరం. ఆయన ఇంటికి శిరస్సా, మందిరానికి శిరస్సా? మందిరానికి. దేవుడు సంఘమునకు శిరస్సు. శిరస్సు. కుటుంబానికి శిరస్సా, సంఘానిక? సంఘమునకు. భార్యాభర్తలకు శిరస్సా, సంఘానిక? సంఘానికి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎక్కడికి రావాలా? ఆదివారం వస్తే చర్చ్కి రావాలా. సో చర్చ్కి ఎలా రావాలా? ఏదో అలా రావద్దు నైట్ వేసుకొని. చాలా మంది వేరే ఊర్లలో చూస్తే వెళ్ళినప్పుడు అలాగే వచ్చి కూర్చుంటారు, రెస్పెక్ట్ ఉండదు. అదే ఫంక్షన్కి వెళ్ళండి, ఎలా వెళ్తారు? మంచి లిప్స్టిక్ పెట్టుకొని, మంచి డ్రెస్ వేసి, మంచి బట్టలు వేసి, సెంటు కొట్టుకొని వెళ్తారు. చర్చ్కి ఎప్పుడన్నా వచ్చారు అలా? రెస్పెక్ట్ ఎందుకు 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 రారు? ఎందుకు రారు? ఇది స్పెషల్ ప్లేస్ కాదు వాళ్ళకి. అంటే లైట్ తీసుకుంటారు. ఇక్కడ దేవుడు లేడు. నువ్వు మందిరానికి వెళ్ళేది రాజును ఆరాధించడానికి. హల్లెలూయా. ప్రభువుని ఆరాధించడానికి. అలాంటి సంఘానికి, అలాంటి మందిరానికి వచ్చేటప్పుడు వాల్యూ ఇచ్చి, రెస్పెక్ట్ ఇచ్చి మందిరానికి రావాలా. హల్లెలూయా. చదవండి. ఆ సమయమున పేతురు ఆయన 20 అయిపోయిందా? అయిపోయింది. సో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో అక్కడ ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఫైనల్ వచనం బికాస్ ఆఫ్ టైం. యోవేల్ గ్రంథము 2:32. తొందరగా చదవాలి. 2:32. నిద్ర వస్తుండదు, ఆకలి అవుతుంది కదా. ఏం తింటారు రేపటి? నా బిర్యానీ వెళ్ళండి, తినండి, నో ప్రాబ్లం. ఇది అసలైన బిర్యానీ. హల్లెలూయా. ఇది అసలైన బిర్యానీ. చదవండి. జోయల్ 2:32. జోయల్ 2:32. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారు. సో మందిరానికి వచ్చి ఏం చేయాలి? ఇంకోటి ప్రార్థన అని చెప్పండి. ప్రార్థన. ఎప్పుడు నీ సమస్యల గురించే కాదు. ఏమని చేయాలంటే, నీ చిత్తం ఏంటి ప్రభువా? నీ చిత్తము నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల, ఈ మందిరం పట్ల నీ చిత్తం ఏంటి ప్రభువా? సో యెహోవా నీ చిత్తం ఏంటి అని నువ్వు ప్రార్థించాలా. యెహోవా నామం బట్టి ప్రార్థించే వారందరూ రక్షింపబడుదు. ఏమొస్తుంది వారికి? గట్టిగా చెప్తాం. రక్షణ. గట్టిగా రక్షణ అని చెప్పండి. రక్షణ. హల్లెలూయా. రక్షణ అంటే మాట కాదు. నీ పక్క వాళ్ళు మునిగిపోతున్న నీటిలో పడి నువ్వు పడవు. ఆమేన్. వాళ్ళు ఆ కరోనా వచ్చి మరలిస్తున్నా నీకు ఆ కరోనా అంటదు. వాళ్ళ గాలి నీ మీద పడ్డా నీకేం జరగదు. అంతగా దేవుడు కాపాడగలడు. హల్లెలూయా. అంతేగాని నాకు రోగం వచ్చేది కాదు. నీ మీద పడిన గాలి, నీకు తాకిన గాలి రోగుల మీద పడితే వాళ్ళు స్వస్థత పడతారు. వాళ్ళు స్వస్థపడతారు అద్భుత రీతిగా. ఆ కార్యం దేవుడు జరిగిస్తాడు. ఎలా జరిగిస్తాడో తెలియదు, కానీ అద్భుత రీతిగా జరిగిస్తాడు. నమ్మాలా. చాలా మంది విశ్వాసం ఉండదు. ఆ దేవుడు ఏం చేశాడు? 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది. సో 10 ఏళ్ళు అయింది బ్రదర్. ఎన్ని వాక్యాలు తెలుసు ఈ బైబిల్లో? ఆది కాండంలో ఏముందో తెలుసా? నెంబర్స్లో ఏముందో తెలుసా? నిర్గమకాండం, ప్రకటన గ్రంథంలో తెలుసా? ఏం లాభం మరి? మళ్ళీ దేవుడు వచ్చి నీకు కారు ఇవ్వాలి, కోట్లు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఎందుకు ఇస్తాడు దేవుడు? నీకు ఒబీడియన్స్ ఉందా? వినరు. మళ్ళీ ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ లో పవర్ లేదు, ఈ దైవజనుల్లో ఏం లేదంట, నీలో ఒబీడియన్స్ లేదు. హల్లెలూయా. చదవండి. మరియు ఆకాశమందు యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. మత్తయి సువార్త 4:16 తర్వాత యెషయా 9:2 ఈ 2 వచనాలు చదివి ముగిద్దాం. మత్తయి సువార్త 4:16, మాథ్యూ 4:16 ఫస్ట్. అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను.
అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యము సమీపించి. సో మనం రాకడికి ఎక్కడున్నాము? దగ్గరగా ఉన్నాము. హల్లెలూయా. రెండవ రాకడికి మనం అందరం ఎక్కడున్నాము? అంతేగాని కోపాలు ద్వేషాలు పెట్టుకొని నేను ఈ మందిరానికి రాను, నువ్వు అక్కడ నేను ఇక్కడ అని అలా మనసులో పెట్టుకోదు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఇప్పుడు వచ్చాడనుకో సడన్ గా, నువ్వు విడిపించబడతావు. మందిరం బయట ఉంటే నువ్వు మందిరంలో ఉన్నందుకు, దేవుని ప్రేమించినందుకు నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. చదవండి. యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు. ఏ మనసు? మారు మనసు. అసలైన మారు మనసు అన్యులకు కాదు, మనోళ్ళకి కావాలి. నేను ఉన్నమాట చెప్తున్నా. ఎక్కువ డివోర్స్లు ఎక్కడున్నాయి? డివోర్స్లు ఎందుకు జరుగుతాయి? ఆ మొగుడు మనసు మారదు, ఆ భార్య మనసు మారదు, ఆ బూతులు మాట్లాడొద్దంటే మాట్లాడుతూనే ఉంటారు, ఆ శాపాలు మాట్లాడుతూనే ఉంటారు, ఒకటి మీద ఒకటి సనుగుతూనే ఉంటాడు. నేను పోతే ఇప్పుడు మీటింగ్ అయిపోతుంది, తర్వాత ఈ బ్రదరా ఇట్లే చెప్పిండు, ఆ బ్రదరా అట్లే చెప్పిండు, ఇదే పని, ఇదే ముచ్చట. సో ఏం లేదు, మారు మనసు, మారు మనసు. సో ఏం కావాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు? మారు మనసు, మారు మనసు. సో నిజంగా నీకు చాలా మంది బయట రహస్య పాపాలు చేస్తున్నాయేమో, ఫోన్లో అశ్లీల దృశ్యాలు చూస్తున్నాయేమో, పాన్ వీడియోస్ చూస్తున్నాయేమో, అనేకమైన లోకంలో ఉన్నవేమో. మారు మనసు లేదు. మళ్ళా వచ్చి దేవా స్వస్థపరచు, విడిపించు. ఎలా ఇస్తాడు దేవుడు? నీ హృదయం ఎక్కడుంది? బయట ఎక్కడో స్త్రీ దగ్గర ఉంది, ఇక్కడ నీకు విడుదల ఎట్లా వస్తుంది మరి? సో మనసు మారాలి. చదవండి. మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఇప్పుడు నేను ఏం ప్రకటిస్తున్నా? మారు మనసు వాక్యం ప్రకటిస్తున్నా. ఈ వాక్యాన్ని మీరు ఏం చేయాలా? అమ్మో ఇది పాపము ఒకవేళ నేను పాపం చేస్తే నేను అపవాది సంబంధి, చీకటి రాజ్యం సంబంధి, నరకానికి వెళ్తా. కాబట్టి నేను పాపం చేయొద్దు, నీతిగా జీవించాలి, దేవుడిలో ఉండాలా, ఈ వాక్యం చదవాలని చెప్పి నువ్వు డిసిషన్ తీసుకో. ఈరోజు దేవుడి దగ్గరికి రా, నీ మనసు మార్చుకో. దేవుడు నీ జీవితాన్ని కాపాడుతాడు, నీ పాపం నుండి నేను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ పాపములను ఆయన క్షమించి ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు ఉంటే వాడు నూతన సృష్టి అంట. నూతన సృష్టి అని చెప్పండి. నూతన సృష్టి. సో నిన్న నువ్వు చేసిన పాపాలు కూడా ఒకవేళ నువ్వు దేవుడిలో చెప్పుకుంటే ఈరోజు మధ్యాహ్నం చేసిన పాపాలు కూడా దేవుడు క్షమించేస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. చెప్పండి కొట్టండి. క్లాప్ ఫర్ జీసస్. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. చదవండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీయోను అతని సహోదరుడు యోహాను 1:4-9 ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై, సో దేవుని వాక్యంలో మరి అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద. సో ఇప్పుడు ఈ మాటలు నేను ప్రకటిస్తున్నా, ఈ వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నా. అయితే ఇక్కడ ఎవరు కదులుతున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నారు. నీ ఏ పరిస్థితి ఉన్నా దేవుడు ఈ పరిస్థితి నుండి నేను విడిపించును. హల్లెలూయా. సో ఈ మాటలు నేను పలుకుతున్నా, నువ్వు ఆమెన్ అంటున్నావు, పొందుకుంటున్నావు, నమ్ముతున్నావు. అయితే ఏమైతుంది? నీ పరిస్థితులు మారుతాయి. హల్లెలూయా. చదవండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. సో ఆ జీవము మనుషులకు ఏమైంది? వెలుగై ఉండెను. సో మనిషి చీకట్లో జీవిస్తున్నాడు. వెలుగుకి చీకటికి తేడా అంటే ఏంటో తెలియక బతుకుతున్నాడు. పొద్దున్న లేస్తే బూతులు, శాపాలు, కోపాలు. మీకు తెలియదు, మీరు విడుదల చేసే మాటలు నోట్ల నుంచి అవి నీ కుటుంబాన్ని హానిపరచవచ్చు రేపు పొద్దున. దేవునికి అడగను క్షమించమని. ఎందుకంటే గాడ్స్ యాంగర్ ఇండియా మీద చాలా ఉంది. చదవండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. యోహాను 8:12. సో ఇప్పుడు వాక్యాలు చెప్తున్నా కానీ నువ్వు గ్రహించట్లే. ఆ సోది ఎప్పుడు అయినా అంట సడన్గా రాకడ వస్తుంది, అప్పుడు అగ్నిలో పడితే నీకు అర్థమవుతుంది, ఆ మంటలో కాలితే. చదవండి. పడరు, కానీ దేవుని కృప మీ మీద ఉంది, మీరు రక్షించబడతారు, ఆ పాపము నుండి విడుదల పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రతి పాపం, ఏ పాపమైనా సరే దేవుని అడుగు. నువ్వు ఎప్పుడైతే దేవుని అడుగుతావో నీ పాపము క్షమించబడుతుంది.
హల్లెలూయా. హల్లెలూయా. రిపెంట్ బిఫోర్ ద లార్డ్. ఆమేన్. చదవండి. మరలా యేసు నేను లోకమునకు మళ్ళీ చెప్తున్నాడు, ప్రజలారా నా మాట వినండి, ప్రజలారా నా మాట వినండి, తూరు సిదోను పట్టణం నా మాట వినండి, మీరు మరణంలో వెళ్ళొద్దు, చీకట్లో ఉండొద్దు, ఆ వ్యభిచారంలో బతకొద్దు. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో ఉండక జీవపు వెలుగు కలిగి ఉంటుందని వారితో చెప్పాను. అంటే నువ్వు చీకట్లో జీవించవు. ఎప్పుడైతే నువ్వు బైబిల్ చదువుతావు, ఏం చేయాలి బ్రదర్ అంటే సింపుల్, గుడికి రా, బైబిల్ చదువు, ప్రార్థన చేయి, క్షమించు ఇతరులని, ప్రేమ కలిగి ఉండు, దేవుని రాజ్యము నీలో ఉంటది, ఆ రాజ్యము నిన్ను విడిపిస్తుంది. హల్లెలూయా. కంటిన్యూ. కాబట్టి పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యము 2 కొరింథీయులు 4:6. స్పీడ్ 4:6. 2 కొరింథియన్స్. కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. సో నేను కానీ లాజర్ బ్రదర్, సో యేసు నిమిత్తం మేము పరిచారకులము, మేము ప్రకటించేది యేసు నామం. హల్లెలూయా. చదవండి. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. సో ఈ సువార్త అసలు మంటి ఘటములలో ఐశ్వర్యం అంటే ఏం తెలుసా? ఈ మట్టి శరీరం అంటే ఇప్పుడు ఈ శరీరము క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తును నమ్ముకొని యేసు దగ్గర బాప్తిజం పొందుకొని నమ్మి విడుదల పొంది ఈయన నిజ దేవుడు అని చెప్పి నువ్వు వెళ్ళి ఇతరులకు చెప్తున్నావా, అదే ఐశ్వర్యం. హల్లెలూయా. సో ఈ మంటి ఘటములలో మహిమ ఐశ్వర్యము కలదు. హల్లెలూయా. లేచి నిల్చుందాం. ఆఖరి వచనం కీర్తనలు 36:9. తొందరగా చదవాలా, స్పీడ్ అప్. శరణం తర్వాత పాట పాడాలా. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. సో నువ్వు వెలుగు ఎలా చూస్తావు నీ జీవితంలో బ్రదర్? కళ్ళు మూసుకుంటే చీకటి కనిపిస్తుంది, దురాత్మలు వస్తున్నాయి, సర్పాలు కనిపిస్తున్నాయి అంటున్నావు. సో నీ లైఫ్ లో వెలుగు చూడాలంటే ఎక్కడికి రావాలా? మందిరంతో రిలేషన్షిప్, చర్చ్తో రిలేషన్షిప్ పెట్టుకుంటే నీ లైఫ్ లో నువ్వు చీకటి చూడవంట, ఆ జీవములో పాలిభాగస్తుడుగా ఉంటావంట. హల్లెలూయా. చదవండి. కీర్తనలు 119, 105. 119 Psalm 105. 119, 105. సో ఇన్ని వాక్యాలు చెప్పిన బ్రదర్ అంటే మీరు వాక్యం నేర్చుకోవట్లేదు, మరి బైబిల్ చదవట్లేదు, ఇంట్లో ఏం చేయాలి? మరి చర్చ్కి వచ్చినప్పుడు మీకు ఇలా పట్టుకొని చెప్పాల్సి వస్తుంది. స్కూల్కి వెళ్ళాక ఇంట్లో హోంవర్క్ చేయరు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? టీచర్ బాగా హోంవర్క్ చేపిస్తుంది, అవునా కదా? సో ఇది అంతే. హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నా పాదమునకు దీపమును నా త్రోవకు వెలుగునై అంటే దిస్ వర్డ్ ఇస్ a light. Amen. Hallelujah. Hallelujah. And it is a lamp to thy feet. Amen. సో ఈ వాక్యము నీ పాదానికి దీపం అంట. దీపం అని చెప్పండి. దీపం అంటే నీ పాదాన్ని దురాత్మలు పట్టుకునేమో, చీకటి పట్టుకునేమో, చేతబడి శక్తులు పట్టుకునేమో, ఆ తాగుడు వ్యసనం పట్టుకుందేమో, ఆ స్త్రీ వ్యసనం పట్టుకుందేమో. ఈ వాక్యం చదివితే ఆ దురాత్మలు పోయి వెలుగు కలిగి నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. హల్లెలూయా. చాలా మంది అంటారు ముందుకెళ్ళలేకపోతున్నా, ఇల్లు కట్టుకోలేకపోతున్నా, విడుదల రావట్లే అంటే ఈ వాక్యం నీ పాదమునకు దీపమై ఉన్నదా? లోకంలో ఉన్నావా? హల్లెలూయా. లోకంలో ఉన్నారట. ఎవరు? మీరు ఉన్నారా? ఓకే. సో మారండి, మారు మనసు పొందుము. హల్లెలూయా. లేచి నిల్చుందాం. సో ఐ విల్ ప్రే. సో మీరు చెప్పిన టైంకి ముగించా బ్రదర్. ఓకే.